సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. సో మన పెద్ద బుచ్చిబాబు గారు ఏమంటున్నారు? గారితో మాట్లాడి చాలా రోజులైంది, మాట్లాడాలి. నేను కూడా వెయిటింగ్, అంటే ఎడిటింగ్ వర్క్ చాలా ఉందంట. సో ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయి చాలా హడావిడిగా ఉన్నారు, మొదలు పెడుతున్నారు. ఇంకా ఈ లైఫ్ అంటే ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత నువ్వు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ అనుకోవచ్చు, అగ్ని పరీక్ష అనుకోవచ్చు, ప్రజలు ఏంటి అంటే లైక్ ఇంత అభిమానం అంటే కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం కదా మన లైఫ్లో. ఇది రైట్, ఇది రాంగ్, ఇది 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 కదా అసలైన మూవింగ్ ఏంటి అనేది. అంటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. అలాగా నువ్వు ఎంటైర్ త్రూ అవుట్ ఈ బిగ్ బాస్ జర్నీ కానీ అప్పుడు నువ్వు జర్నీ చేసింది వేరు. మహా అయితే ఒక 10 మంది, మన ఫ్యామిలీ లేదా మన వర్క్ స్పేస్, ఇంతమంది జనాలు, ఇంతమంది మైండ్ సెట్స్, ఇంతమందితో మాట్లాడడం, ఈ ఒక జర్నీలో ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు దేనికోసం వాడుతున్నారు, ఇలాంటివన్నీ చాలా చూసే ఉంటుంటాం. సో ఏం నేర్చుకున్నావు త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీలో? బిగ్ బాస్ జర్నీలో నేను నేర్చుకుంది ఒకటే, నాకు నేను అర్థమయ్యాను. తర్వాత ఇంతకుముందు ఎవరికి తెలియంది ఏంటంటే నేను ఓవర్ థింకర్. నా బస్సు మిస్ అయిపోతే, ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఆటో రాకపోతే ఎలా, కాలేజ్కి ఎలా వెళ్ళాలి, కాలేజ్లో లేట్గా అని చెప్తే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలి, ఎంత ఆలోచించేస్తా. క్లాస్ రూమ్కి వెళ్ళేంతవరకు ఏం చేయాలి అంత ఆలోచించేస్తా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓకే లెట్స్ సెటిల్ దిస్ అనే డైలాగ్ చెప్పుకొని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతున్నా. అదైతే అంటే బిగ్ బాస్కి వెళ్తే అదే బెనిఫిట్ అని, అంటే ముందు నుంచి నాకున్న ఉన్న వర్డ్ అదే. బిగ్ బాస్కి వెళ్తే మనకు మనం ఏంటో తెలిసిపోతాం. ఒక లైఫ్కి అదొక ట్రైలర్ బిగ్ బాస్ అనేది, మన లైఫ్కి ఒక ట్రైలర్ అది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన దానికన్నా ముందు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో ఆ ట్రైలర్ బిగ్ బాస్ మొత్తం అన్నీ ఉంటాయి. నాది మరీను అన్నీ ఉన్నాయి నా దాంట్లో. రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు నేర్చుకున్నది ఏంటి పర్సనల్గా? నేను ఇలా ఉండకూడదు, మనుషులు ఇలా ఉన్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా. అలా నువ్వు నేర్చుకున్నవి ఏంటి? మనుషులతో మాట్లాడడం అక్క. ఇంతకుముందు తెలుసు కదా మనం ఎవరితో మాట్లాడాం. ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే కదా. నేను ఇంట్లో ఇప్పుడు నా వర్క్ స్పేస్లో కూడా ఇద్దరే, ఇంటి దగ్గర ఇద్దరే, ప్రతి దగ్గర 2-3 తప్ప ఎక్కువ మందిని మనం హ్యాండిల్ చేయలేం. బేసిక్గా మన వల్ల కాదు, చేత కాదు అనమాట. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఓకే సడన్గా ఒక 50 మంది వచ్చినా కెన్ హ్యాండిల్, మాట్లాడవచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఏదో ఇలా ఏంటి, ఇలా వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది, ఏదో పడిపోతుంటే ఏం చేయమంట. పాప వాళ్ళు ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా, కళ్యాణ్ అని చెప్పి అందరికి ఫొటోస్ కావాలి కదా, ఎలా ఒకరు వచ్చేస్తారు నేను ఎవరికి ఇవ్వాలమ్మా అనే థాట్లో నేను. పాపం వాళ్ళు వచ్చి కళ్యాణ్ని అంత చక్కగా అంత అభిమానంగా, అరే మా ఇంటి అబ్బాయి కదా, మా పక్కింటి అబ్బాయి కదా, మా కాలేజీలో క్రష్. అసలు అమ్మాయిలందరికీ చాలా క్రష్ ఉన్నావు అంటే నాకు కూడా ఇందాకే జస్ట్ లేటెస్ట్గా తెలిసింది. ఏం నిజం చెప్పాలి తమ్ము, అమ్మాయిలందరూ ఏం పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద ఇది కానీ లవ్ సింబల్ పెడుతుంటారు, కిస్ ఎమోజీస్ పెడుతుంటారు. నేను చూడనవన్నీ ఇది మేము ఒప్పుకోం. నేను చూడనక్క నిజంగా. హట్ అవుతారబ్బా, చూడరంటే హట్ అవుతారు. తెలుసు కదా అకౌంట్ నీకే దొరకలేదు అగ్ని పరీక్ష అప్పటికప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ అది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంటే ఉంటుంది, మనం ఏంటో 2-3 అకౌంట్లు క్రియేట్ చేసుకో, పాస్వర్డ్లు మర్చిపోయి. అలాంటిది ఈరోజు కళ్యాణ్ పడాలకి ఒక బ్లూ టిక్ ఏంటి 64 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు ఎంత 8 lakh 9 lakh 6 lakhs 64 నుంచి 6 lakh సమ్ చేంజ్ ఫాలోవర్స్. ఈ 1 year కూడా అవ్వలేదు. ఏంటో అప్పుడేమో ఇంతలా కనిపిస్తుంది, హ్యాండిల్ చేయలేం అనమాట. ఇప్పుడేమో ఏదో పెద్ద అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. ఎందుకు వచ్చిన తలనొప్పులు రా బాబు అని చెప్పి. మరి ఫ్యాన్స్ కోసం మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా, అడగకపోతే ఒప్పుకోరు కదా వాళ్ళ కోసం ఏదైనా. సో తనుజ గారు నీది బాండింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకునే విధానం బిగ్ బాస్ హౌస్లో కూడా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరి డ్రెస్సెస్ కాంబినేషన్ కానివ్వచ్చు, అండ్ మీ ఇద్దరిది ఇప్పుడు కుకరీ షోలో కానివ్వచ్చు, అండ్ ఈ ఫన్ జనరేట్ అయిన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా లైవ్లో వస్తే తనుజ గారి కోసం అడుగుతారు, తను లైవ్లో ఉంటే నీ గురించి అడుగుతారు. అసలు మీ ఇద్దరిది బాండింగ్ ఎలా ఉంది, తను ఏమంటూ ఉంటారు, అసలు ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మీరు? తెలిసింది కదా ముందు బిగ్ బాస్లో ఎలా ఉన్నామో బయట కూడా అలా ఉన్నాం, సేమ్
సేమ్ మాట్లాడుతుంటారు. ఫ్రెండ్షిప్ అదే కంటిన్యూ ఇద్దరిది షో కూడా ఇద్దరు షోలో ఉన్నారు కదా, కుకింగ్ షో ఇద్దరిది ఉన్నాం కాబట్టి సేమ్ ఎలా ఉంటామో లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉన్నాం, ఏం మారలేదు. టామ్ అండ్ జెర్రీ అని కాదు, బెస్ట్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్. ఏంటంటే టామ్ అండ్ జెర్రీ అంటే అది వేరే వెళ్ళిపోతుంది. జెర్రీ ఎంత ఫేమస్ తెలుసా? రీతుకి నాకు అంటే ఒప్పుకుంటాను, ఎందుకంటే కొట్టుకుంటూనే ఉంటాం కాబట్టి. బట్ తనూజతో అలా ఏం కాదు, అంటే వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. బయట ఎలా ఉన్నాం అనేది మాకు తెలుసు, ప్రతిదీ కెమెరా కనిపించదు కదా. సో బయట మేము ఎప్పుడూ బాగానే ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. అంటే నాకేమైనా డౌట్స్ వస్తే తను అడగడం, నేను ఏమైనా ఇలాంటి సజెషన్స్ అడగడం, తను చెప్పడం, తనకి ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేసి చెప్పడం, ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటాం, ఒకరికొకరు మాట్లాడుకుంటుంటాం. ఎప్పటికీ అలానే ఉంటాం మేము లైఫ్ లాంగ్, మాది ఎప్పటికీ మారదు అనమాట. అండ్ మీరిద్దరు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరికీ ఒక హ్యాపీనెస్ మూమెంట్ ఏమి ఇచ్చేసారంటే అవార్డ్స్ ఫంక్షన్లో ఇద్దరు కాంబినేషన్లో టైటిల్ విన్నర్ 1, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్న మీ ఇద్దరు కంటెస్టెంట్స్. కానీ స్టేజ్ మీద 1, 2 అలానే ఉన్నారు, ఫ్రెండ్స్గా అలానే వచ్చారు. ఐ థింక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసేసారు ఇద్దరు, ఫస్ట్ సెకండ్. అంటే మాకు తెలియదు కదా లోపల ఏంటి. స్టేజ్ మీదకి మీరు ఇద్దరు వచ్చేటప్పుడు నాకు సార్ ఎవరు హ్యాండ్ రేస్ చేస్తారు అనుకున్నా కళ్యాణ్, అది ఇప్పటికీ డౌట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకున్న థాట్ ఏంటంటే నా చెయ్యి లేపుతారా లేపరా అనేది నాకుంది నా మైండ్లో, హార్ట్లో. వణికిపోతుంది, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. మరి టీవీలో కనిపించిందో లేదో తెలియదు కానీ బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఇలా ఊగుతున్నా, నాకు విన్నరు ఇవేం పట్టించుకోలే. రన్నర్ అని చెప్పారు, విన్నర్ అని చెప్పారని కూడా నేను పట్టించుకోలే. కళ్యాణ్ పడాలన్నా నేను కింద పడిపోయాను అంతే. నాకు సెకండ్ డౌట్ వచ్చింది, కింద పడిన తర్వాత రన్నర్ రకం అనుకున్నాను, లేదు విన్నరే కదా అనిపించింది. అంటే అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను నేను, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఏం జరుగుతుంది అంటే సింపుల్ థింగ్ కాదు కదా అక్క. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, నాది వేరు కదా. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి లాస్ట్ వరకు వచ్చి 99 దగ్గర అవుట్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా లైఫ్లో. అనుకున్నా సాధించావు కదా, అంతా ఎవ్రీథింగ్ హ్యాపీ. ఓకే, సో మీ ఇద్దరు కోసం ఫ్యాన్స్ అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? డెఫినెట్లీ. అంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన అడిగే క్వశ్చన్ అంతే, వాళ్ళందరూ కూడా అదే చెప్తా, మేము బాగానే ఉంటామండి, మాకేమైంది అని చెప్పి. సో తనుజ గారు బయటకు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన ఎలాంటి సపోర్ట్ ఎలా ఉంది? లైక్ గ్లిమ్స్ది అడిగేటప్పుడు గ్లిమ్స్ గురించి ఫస్ట్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఫోన్ చేసి సూపర్ ఉంది, చాలా బాగుంది, మంచి నైస్ ట్యూన్ అది అని చెప్పి. అండ్ తర్వాత ఆర్ఫన్ మాట ఇచ్చావు, మాట ప్రకారంగా నిలబడ్డావు. అండ్ ఎంతోమంది పిల్లలకి ఒక మంచి అంటే ఈరోజు పిల్లలు ఇంకా 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 డబల్ హ్యాపీగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ పడాల కదా. సో ఆ స్టాండ్ తీసుకున్నావు. ఇప్పటి వరకు ఎవరు అలా చేసిన వాళ్ళకి అనిపించలేదు కానీ ఇన్ని సీజన్స్లో యు ఆర్ ద వన్. సో అది ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? అంటే నేను ఇంత జరిగిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాదేంటంటే అప్పట్లో నేను ఎప్పుడు వెళ్ళినా అడిగేవారు, ఇలా ఇబ్బంది అవుతుందండి, ఒక 2-3 అడాప్ట్ చేసుకుంటే మాకు బడ్డెన్ తగ్గుతుందండి అని అడిగేవారు. నా దగ్గర అప్పుడు మన శాలరీలే మనకు సరిపో, నేనేం చేయగలను రా బాబు అని సైలెంట్గా ఓకే అండి అని చెప్పేసి నేను వచ్చేసామండి. ఇప్పుడు నాకు ఎంతో కొంత అవకాశం వచ్చింది కదా, సో ట్రై చేసా. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పి అనుకొని వెళ్ళా. ఫస్ట్ ఎవరిని ఎక్కించుకున్నావు? ఇంకా కార్ రాలే, ఆన్ ప్రాసెస్లో ఉంది. సో మమ్మీ హ్యాపీ కదా. మా టీవీ షోకి తీసుకొచ్చావు మొన్న మదర్స్ డే. అసలు నిజంగా రోహిణి గారు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా కదా. అందరికి ఇంట్రడ్యూస్, మా అత్తగారు, మా ఆంటీ. అమ్మో గ్యాప్ ఇవ్వట్లే, ఒక్క మాట్లాడిని ఒక్క భయపడుతుంది మా అమ్మ. కానీ అసలు అక్కడ సిచ్యువేషన్ గ్యాప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుని మరి వచ్చి పాపం మాట్లాడేది కదా. బట్ రోహిణి ఒక మంచి కామెడీ టైం, వెరీ టాలెంట్, చాలా మంచి టాలెంటెడ్. అసలు ఆ టైం మొత్తం అందరూ నవ్వారబ్బా, నేనే నవ్వుకోలేకపోతున్నాను. కొంచెంసేపు మీరు ఉండండి, కొంచెం పక్క మళ్ళీ రాకండి, కొంచెం టైం ఇవ్వండి. నవ్వి పొట్టనే పోస్తుంది, అంత చేస్తుంది. వంటలు ఎక్కడో నేర్చుకుంటున్నావు అని విన్నాను, కూకట్పల్లి ఎక్కడో వంటలు నేర్చుకుని అక్కడ వెళ్ళి షోలో వంటలు చేస్తున్నావు అని విన్నాను, నిజమేనా? కూకట్పల్లిలో అంటే ఇగో అక్క నేర్పేది, బామీజ్ వాక్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్క కొంచెం నేర్పేది. ఇంకొకరు నా ఫ్రెండ్ సిద్ధు అని చెప్పేసి షెఫ్ అనమాట, తను కూడా నేర్పించాడు. సో మొత్తానికి ఇక్కడ ప్రయోగాలు చేసినవన్నీ కూడా అక్కడ కుక్కర్ షోలో చేస్తున్నావు. అందరూ బాగానే ఉన్నారా? ఎవరు వాష్రూమ్స్కి అయితే ఏం వెళ్ళట్లేదు కదా? మనకు అంత సీన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేయను కదా మనం. సో